వెల్కమ్ బ్యాక్ టు అవర్ తన్నేన్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఈ వీడియో ముందుగానే చేయాల్సింది కానీ కొద్దిగా లేట్ అయిపోయింది, మరేం పర్లేదు. ఈ వీడియో ఏంటంటే అసలు కళ్యాణ్ తనుజాకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా, ఇంతమంది మ్యూచువల్స్ ఉన్నారా, అది మన కంట్రీలోని కాకుండా వేరే కంట్రీలో అంటే యూకే యూఎస్ దాంట్లో కూడా ఉన్నారా అనేలా వాళ్ళు నిరూపించుకున్నారండి. నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ 9లో అంతమంది ఫ్యాన్స్ కనెక్ట్ అయిపోయారు వాళ్ళకి. మరి కళ్యాణ్కి అయితే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా, ఒక ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారు, ఒక యూఎస్ ఫ్రెండ్ అని చెప్పేసి, ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పేసి. నిజంగా చెప్పాలి, నిజంగా అది ఓకే, కానీ ఈ మధ్యనే ఆ యుఎస్ ఫ్యాన్ కళ్యాణ్ పేరున ఒక 1 lakh రూపీస్ డొనేట్ చేశారంట. అలాగే ఆ అనాథ పిల్లలకి పుస్తకాలు, కంప్యూటర్స్ ఇంకా చాలా ఇచ్చారంట. అసలు ఫోన్ ఇవ్వడం అంటే ఓకే, కానీ ఇలా చేయడం కూడా నిజంగా చాలా గ్రేట్ కదండి. నిజం చెప్పాలంటే ఆ వచ్చే థాట్కి ఇలా హెల్ప్ చేయాలని, అదే కళ్యాణ్ పేరు మీద హెల్ప్ చేయాలి అనే థాట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. రియల్లీ నిజంగా అయితే చాలా హ్యాపీగా ఉంది. అది ఈ మధ్యనే రీసెంట్గా ఇచ్చారు. అండ్ అలాగే మన మ్యూచువల్స్ లాస్ట్ టైం ఫెస్టివల్ కూడా ఇలా అన్నదానం చేశారు. మరి రీసెంట్గా శ్రీరామనవమికి కూడా అన్నదానం చేశారు. నిజంగా అంటే ఇలాంటి మ్యూచువల్స్ దొరకడం నిజంగా కళ్యాణ్ తనుజ చేసుకుని నిజంగా అదృష్టం అండి. నిజం చెప్పాలంటే అసలు ఎవరికి దొరకనంత ప్రేమ, అభిమానం, ఇలా డై హార్ట్ ఫ్యాన్స్ని కళ్యాణ్ తనుజకి ఇంత ప్రేమ దొరకడం నిజంగా చాలా అదృష్టం అండి. అండ్ అలాగే మనకి ఇలాంటి వాళ్ళు ఇంత ప్యూర్ ఫ్రెండ్షిప్ అండ్ ఇంత ప్యూర్ బాండ్ మనకు చూపించినందుకు మనం కూడా నిజంగా చాలా అదృష్టవంతులం. ఇలాంటి వాళ్ళకి ఫ్యాన్ అయినందుకు నిజంగా చెప్పాలంటే, ఫ్యాన్ అనే పదం తక్కువే, కానీ కళ్యాణ్ చెప్పాడు కదా, వీఆర్ ఫ్యామిలీ, వీఆర్ ఫ్రెండ్స్. ఫ్యాన్స్ అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అని చెప్పాడు కదా. తనుజ కూడా అలాగే చెప్పింది, మై లవ్స్ అంటుంది కదా. అంటే మన అందరం ఒకే ఫ్యామిలీ కదా, మన ఫ్యామిలీ గురించి మనం పట్టించుకోవాలి కదా. సో అండ్ అలాగే మీ మ్యూచువల్స్ కూడా ఇలా చేస్తున్నారు. నిజంగా చాలా 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 హ్యాపీ. వాళ్ళిద్దరూ ఇంకా మంచి పెద్ద పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ బిగ్ బాస్ సీజన్లో ఉన్నంత ఫ్యాన్ క్రేజ్ని వీళ్ళు సంపాదించారు. అది ఇప్పుడు 3 months 6 months అవుతున్నా కానీ వాళ్ళ అభిమానం ఇంకా ఇప్పటికి కూడా అలాగే ఉంది. అండ్ అలాగే వాళ్ళు కూడా మనల్ని ఫ్యామిలీ లాగా చూస్తున్నారు. నిజంగా కళ్యాణ్ తనుజ నిజంగా చాలా గ్రేట్ అండి. అసలు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేసినాక చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 99% మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా అయితే నాకు ఆ కమెంట్స్ అంటే చూస్తున్న నిజంగా అయితే ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. చాలా చాలా థ్యాంక్ యూ అండి, ఇంత సపోర్ట్ చేసినందుకు నాకు కూడా. అండ్ అలాగే ఇంకా 1% అంటే చెప్పలేము, ఉంటారు కదా టాక్సిక్ ఫ్రెండ్స్, వాళ్ళు మనం ఏం చేయలేము. పిక్చర్ లైట్ అంతే, తనుజగా చెప్పారు కదా, పిక్చర్ లైట్ అంతే. నేను కూడా ఒక మ్యూచువల్ ఫ్యాన్ అయినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. నన్ను కూడా మీ ఫ్యామిలీలోకి ఎంటర్ చేసుకుపెట్టినందుకు చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సపోర్ట్ అండి మీకు అందరికీ. వీఆర్ ఫ్యామిలీ అంతే. ఇంకొకటి అండి, మెయిన్గా నాకైతే చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. ఆ విషయం ఏంటంటే, స్టార్ మా పర్యావర్స్లో కళ్యాణ్ తనుజ చేసినంత స్క్రిప్ట్ అంటున్నారు. ఓకే, స్క్రిప్ట్ అనుకుందామండి. ఓకే, స్క్రిప్ట్ అనుకుంటే అలా చేస్తారు ఎవరైనా? ఇలా శ్రీముఖి గారు ఎవరైనా చెప్తారా? అంటే ఇలా ఎవరైనా స్క్రిప్ట్ రైటింగ్ రాసిన వాళ్ళు చెప్తారా ఇట్లా చేయమని? ఇలా తనుజ మీరు ఇలా కళ్యాణ్ స్టేజ్ పైకి పిలిచాలి, ఇలా మాట్లాడాలి అని చెప్తారా ఎవరైనా అవార్డు తీసుకునే టైంలో? కొద్దిగా బుద్ధి ఉండక్కర్లేదా చెప్పండి మీకే? ఏంటంటే దాన్ని కూడా స్క్రిప్ట్ అంటే ఇంకేమంటారు చెప్పండి మిమ్మల్ని? ఇంకా కళ్యాణ్ వచ్చి ఇలా తనుజ గురించి మాట్లాడాలి, పాజిటివ్గా, నెగిటివ్గా ఇట్లా మాట్లాడకూడదని చెప్తారు ఎవరన్నా? వాళ్ళేదో నిజం చెప్పాలంటే, అంటే BB9 ఫైనల్ గ్రాండ్ ఫినాల్ స్టేజ్ పైన అక్కడ చెప్పలేకపోయారు, కానీ ఇక్కడ మనకి ఆ రియాలిటీ చూపించారు. నిజం చెప్పాలంటే వాళ్ళ మనసులోని మాటలు మంచిగా బయటికి చెప్పేసుకున్నారు. వాళ్ళ మనసులోని మాటలు అంత పెద్ద స్టేజ్ పైన అంతమంది పెద్ద యాక్టర్స్ ఉంటారు, వాళ్ళ ముందు స్క్రిప్ట్ చేయాలనుకుంటారా చెప్పండి? అది మన తనుజాని కళ్యాణ్ చేస్తారా? కొద్దిగానే తెలివి లేదా అండి చెప్పండి, అనే వాళ్ళకి చెప్పే వాళ్ళకి?
ఇలా కొంతమంది కమెంట్స్ పెట్టే వాళ్ళకి, అందరూ కాదండి, కొంతమంది ఉంటారు కదా ఇట్లా నెగిటివ్ చేద్దామని, వాళ్ళకి చెప్తున్నా. వాళ్ళు మనస్ఫూర్తిగా అంటే మనసులోని మాటలతో ఒక్కొక్కటి చెప్తుంటే ఎంత రియాలిటిక్గా ఉన్నాయి చెప్పండి. నిజంగా మన హార్ట్కి టచ్ అయ్యాయి వాళ్ళ మాటలు. ఇదైతే స్క్రిప్ట్ రైటింగ్ కాదండి, అసలు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇంకా మనకి అంటే ఇంకా కొద్దిగా పాజిటివిటీ కూడా స్ప్రెడ్ చేద్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇలాంటి నెగిటివ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, మెయిన్గా వాళ్ళ కోసమే చెప్తున్నా. వాళ్ళని ప్రేమించే వాళ్ళంటే ప్రేమించండి, లేకపోతే మీ పని మీరు చూసుకోండి అంతే. అలా స్క్రిప్ట్ రైటింగ్ అయితే తనుజ గారు అస్సలు అయితే ఒప్పుకోరు, కళ్యాణ్ కూడా ఒప్పుకోరు. నిజంగా అయితే వాళ్ళ మనసులోని మాటలు స్టేజ్ పైన చెప్పారు. అండ్ అలాగే నాకేమనిపించిందంటే BB9 గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన స్టేజ్ పైన కొన్ని జరగలేకపోయాయి కదా, అంటే అవార్డ్స్ షేర్ చేసుకోవడం, అవన్నీ షేర్ చేసుకోవడం, అది ఆ దేవుడు మళ్ళీ డెస్టినీ కలిపిన బంధం లాగా మళ్ళీ ఈ స్టేజ్ పైన రీక్రియేట్ చేసినట్లుంది. నిజంగా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ వీడియో అయితే ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. నిజంగా అయితే చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ అలాగే తర్వాత ఈ అవార్డ్ ఫంక్షన్ తర్వాత ఇది స్క్రిప్ట్ రైటింగ్ అయితే కళ్యాణ్ ఇలా మెసేజ్ చేస్తారా చెప్పండి? ఏమని చేశారంటే ఇన్స్టాలో, నాకు సపోర్ట్ చేసిన, నా వెన్నంటి ఉండి నడిచిన ప్రతి ఒక్కరికి, నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి, అంటే ఇంకా ఫ్యాన్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పేశాడు కళ్యాణ్ ఆల్రెడీ. వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ అని చెప్పాడు. ఎస్పెషల్లీ తనుజ గారికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నన్ను ఇంత నిజాయితీగా నమ్మినందుకు, ఇంత ప్రేమ చూపించినందుకు, నా మీద ఇంత ట్రస్ట్ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇలా స్టేజ్ పైన చూపించినందుకు చాలా 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 థ్యాంక్ యూ అని చెప్పాడు. అండ్ రియల్ లైఫ్లో కూడా చూపించినందుకు అని థ్యాంక్ యూ అని చెప్పాడు. అండ్ ఫైనల్గా ఒకటి చెప్పానండి, కొన్ని బంధాలు పోటీకి అతీతంగా ఉంటాయి, కొన్ని బంధాలకి పోటీ అనేదే ఉండదు అని చెప్పాడు. ఇప్పుడు కూడా స్క్రిప్ట్ రైటింగ్ అనుకుంటే మీ ఇష్టం అండి, మీ చావు చదవండి అంతే. ఇంకంతకు మించి ఏమీ చేయలేరు, ఏం పీకలేరు అంతే. పిచ్చ లైట్ అంతే, ఇంతకు మించి నేనేం చెప్పలేను. నేను ఓన్లీ పాజిటివిటీ ఇంకా పాజిటివ్ వైబ్స్ తెప్పించాలి, ఇంకా పాజిటివ్గా ఉండాలని చెప్పేసి చెప్తున్నాను, ఎవరికోసమో చెప్పట్లేదు. అండ్ అలాగే నిజంగా అయితే చాలా 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 హ్యాపీగా ఉంది నేను మ్యూచువల్ ఫండ్ అయినందుకు. వీళ్ళకి ఇంకా సపోర్ట్ మీ నుంచి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళు ఇంకా మంచి పెద్ద పొజిషన్కి వెళ్ళి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. అండ్ అలాగే వాళ్ళు కూడా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, కానీ వాటి గురించి ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చాక వీడియో చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఆ అప్డేట్స్ ఇచ్చి మళ్ళీ ఎందుకు అవి మళ్ళీ లాస్ట్ మినిట్లో అవ్వకపోతే ఇంకా మీరు అబద్ధాలు చెప్తున్నారు అని ఇచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను వద్దు అని చెప్పేసి వాళ్ళ గురించి 100% అప్డేట్ వచ్చాక మీకు చెప్తాను. ఆల్మోస్ట్ వచ్చాయి, కానీ అవి ఇంకా కన్ఫర్మ్ అయ్యాక మీకు ఆ అప్డేట్స్ కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను. మంచిగా ఎంజాయ్ చేయండి. కుకింగ్ విత్ జాతరత్నాలు స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయ్యే నుంచి మంచిగా ఎంజాయ్ చేయండి కళ్యాణ్ తనుజ మూమెంట్స్ని. వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫైనల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, వాళ్ళిద్దరైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. బిగ్ బాస్ 9లో కంటే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు, మంచిగా మాట్లాడుకుంటున్నారు. మీరేం టెన్షన్ తీసుకోకండి, ఓకేనా? బీ పాజిటివ్ అండి అంతే. ఇలా నెగిటివ్ చేసే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకొని అక్కర్లే లేదు, ఓకేనా? మనం పాజిటివిటీ స్ప్రెడ్ చేద్దాం అంతే. ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.